Dear friends, welcome to Kagati Current Affairs. Today we are in 3rd March Current Affairs now. 3rd March examination point of view ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో చూద్దాం. సో అర్హత తేలాకే భర్తీ అనేటువంటి న్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అర్హత తేలాకే భర్తీ, గురుకులాల ఉద్యోగ ప్రకటనలు తాత్కాలికంగా రద్దు చేశారు. కొత్త నిబంధనలతో మళ్ళీ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అర్హతలు మరి ఎప్పుడు తెలుస్తారో ఏం కదో చూద్దాం. మరి మొత్తానికైతే గురుకుల నోటిఫికేషన్ అనేది రద్దు అయిపోయింది. మనకు రద్దు అయిపోయింది, ఇంకెప్పుడు వస్తాను చికాకు పడకుండా మీరు ఏంటంటే ఈ టైంని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినా కానీ మళ్ళీ నెలలోపు ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఎంత ఇదైతే అంత మంచిది. మనం ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మీకు హెల్ప్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అవి త్వరలో వచ్చేస్తాయి మీకు. మిషన్ గురుకుల టైప్తో మనం ఇంకోటి ట్రై చేద్దాం. ఓకే, ఈ కొత్త నిబంధనలతో మళ్ళీ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించడం జరిగింది. ఇక జిఎస్టీ అనేది జూలై 1 నుంచి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పుడు వస్తుంది. జిఎస్టీ ముసాయిదాలో ప్రతిపాదించిన భవిష్యత్ అవసరాల కోసమే ఈ ఏర్పాటు అని చెప్పడం జరిగింది. అయితే జిఎస్టీలో 4 స్లాబ్లు 4 శ్రేణులు నిర్ణయించారు. అవి 5%, 12%, 18%, 28%గా ఉంటాయి. చివరి శ్రేణి అయిన 28%లో కేంద్రం వాటా 14%, రాష్ట్రం వాటా 14% ఉంటుందని చెప్పి ఇక్కడ తెలియడం జరిగింది. అయితే ఎందుకైనా మంచి ఉద్దేశంతో 14%ని 20%గా ప్రతిపాదించాలని చెప్పేసి ప్రతిపాదిస్తున్నారు. గరిష్ట పన్ను రేటు ఎంత ఉంటుందంటే 40% గరిష్ట పన్ను రేటు ఉండేలా ప్రతిపాదిస్తున్నారు జాగ్రత్తగా. అత్యంత గరిష్ట పన్ను రేటుని 40% ఉండాలని చెప్పేసి ప్రతిపాదిస్తున్నారు. సో దాదాపుగా ఖరారు అయిపోయినట్టు ఇవన్నీ కూడా జూలై 1 నుంచి అమలు అవడం అనేది జరుగుతుంది. 4 స్లాబ్లు 4 శ్రేణులు 5%, 12%, 18%, 28%. ఇవి డిసైడ్ అయిపోయిన తర్వాత ఏ వస్తువులు ఏ స్లాబ్లోకి 5%లోకి ఏ వస్తువులు వస్తాయి, 12%లోకి ఏ వస్తువులు వస్తాయి, 18%లోకి ఏ వస్తువులు వస్తాయి, 28%లోకి ఏ వస్తువులు వస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంటుంది. అది అమలు చేసేటప్పుడు మనకి క్లియర్గా వీళ్ళు ఇస్తారు, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దీని మీద క్వశ్చన్స్ ఏ రకంగా అడగచ్చు అంటే, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీకి స్లాబ్లను ఎన్ని శ్రేణులుగా ఖరారు చేసింది అని అంటే 4 శ్రేణులుగా ఖరారు చేసింది. అవి ఏంటంటే 5%, 12%, 18% అండ్ 28%. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీకి స్లాబ్లను ఎన్ని శ్రేణులుగా ఖరారు చేసిందంటే 4. ఇంకో క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో అత్యంత గరిష్ట పన్ను ఎంతగా నిర్ధారించింది అని అంటే 40%. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో అత్యంత గరిష్ట పన్ను ఎంతగా నిర్ధారించిందంటే 40%. ఇక ఎర్రజొన్న ఏడిపిస్తుంది అనేటువంటి న్యూస్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఎర్రజొన్న పంటను ఎక్కువగా నిజామాబాద్ ఏరియాలో పండిస్తూ ఉంటారు. అక్కడ రేటు రాలేదని చెప్పేసి గత ఏడాది ధరలో సగమైన ఇవ్వలేదు అని ఇక్కడ రావడం జరిగింది. వ్యాపారుల కూటమి మాయాజాలం వ్యాపారులందరూ కూడా సిండికేట్ అయిపోయి ఇక్కడ రేటు తగ్గించడం జరిగింది. తెలంగాణ, కర్ణాటకలో అధిక దిగుబడితో అవస్థలు అనేవి రావడం జరిగింది. మార్కెట్ ద్వారా కొనడానికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. సో ఎక్కువగా నిజామాబాద్లో ఎక్కువగా పండిస్తున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఎర్రజొన్న అనేది నిజామాబాద్, తర్వాత జగిత్యాల తదితర జిల్లాలో ఈ సీజన్లో ఎక్కువ 60,000 ఎకరాలు దీన్ని సాగు చేయడం అనేది జరిగింది. గత ఏడాది దీని రేటు 5,000 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 2,000 నుంచి 2,200 వరకే కొంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, తెలంగాణలో ఎర్రజొన్న ఎక్కువగా ఏ జిల్లాల్లో పండిస్తున్నారంటే మనం ఇప్పుడు నిజామాబాద్ అండ్ జగిత్యాలని చెప్పుకోదగ్గ ఆన్సర్. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇస్రో చంద్రయాన్ 2 చేపడుతుంది. చంద్రుడిపైకి సాఫీగా దించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. వ్యోమనౌకను మొదటిసారిగా మనలో ఒక వ్యోమనౌకను పంపించి చందమామపై దించబోతున్నట్టు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ గారు తెలియజేశారు. సో వచ్చే ఏడాది ఆరంభంలో అంటే 2018 స్టార్టింగ్లో ఇది ప్రయోగం చేయనుంది. సో చంద్రయాన్ 2 అనేటువంటి పేరు పెడుతున్నారు. ఇంతకుముందు చంద్రయాన్ 1 చేసాం, ఇప్పుడు చంద్రయాన్ 2 చేపెట్టి వ్యోమనౌకను చందమామ మీదకి దించడానికి ప్రయత్నం చేస్తారు. అది అందరూ కూడా విజయవంతం కావాలని చెప్పేసి ఆశిస్తున్నాం. దీని మీద క్వశ్చన్ ఏంటంటే, ఇస్రో చంద్రుడిపైకి పంపబోతున్న ఈ వ్యోమనౌక ప్రయోగాన్ని ఏ పేరుతో నిర్వహిస్తున్నారు? ఇస్రో చంద్రుడిపైకి పంపబోతున్న వ్యోమనౌక ప్రయోగాన్ని ఏ పేరుతో నిర్వహిస్తున్నారంటే దానికి ఆన్సర్ వచ్చేసి మనకి చంద్రయాన్ 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే, కల్వరి జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్ష విజయవంతం అనే న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. నౌకా నిరోధక క్షిపణిని భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా రూపొందించిన కల్వరి జలాంతర్గామి నుంచి పరీక్షను నిర్వహించింది. ఇది విజయవంతంగా నిర్వహించి లక్ష్యాన్ని ఛేదించింది. సో మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఢిల్లీలో ఇది ప్రయోగించారు. నౌకా నిరోధక క్షిపణిని నావికాదళం విజయవంతంగా పరీక్షించింది. ఇటీవల భారతదేశం నౌకా నిరోధక క్షిపణిని
ఏ జలాంతర్గామి నుంచి విజయవంతంగా పరీక్షించింది? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇట్లాంటి బిట్లు పడుతూ ఉంటాయి. సో ఇటీవల భారతదేశం నౌకా నిరోధక క్షిపణిని ఏ జలాంతర్గామి నుంచి విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఈస్ కాల్వరి జలాంతర్గామి. దీనికి సంబంధించి తెలంగాణ బీసీ కమిషన్కు హైకోర్టు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ వచ్చింది. ముస్లింలు వెనుకబడిన వర్గాలను ఏ విధంగా గుర్తించిన విధానం తప్పు అని సుధీర్ కమిషన్ సమర్పించిన నివేదికపై 2 రోజుల గడువు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి సుధీర్ కమిషన్ సమర్పించిన 400 పేజీల నివేదికపై అభిప్రాయాన్ని చెప్పాలని ప్రజలకు 2 రోజుల గడువు ఎట్లా ఇస్తారని చెప్పేసి హైకోర్టుకు పిల్ దాఖలు చేశారు. మరి ఎంతవరకు వస్తుంది? ఈ ముస్లింస్కి రిజర్వేషన్ కల్పించడంలో ఇది ఏమన్నా ఇబ్బంది తలెత్తుతా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. మొత్తానికి ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిషన్ పేరు ఏంటి అంటే సుధీర్ కమిషన్ అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇతరకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది. ఇక ముద్రణా మాధ్యమంలో ఎఫ్డిఐల పరిమితి పెంపు అనేటువంటి న్యూస్ చూస్తున్నాం. మన గ్రూప్ 2లో ఇటువంటి క్వశ్చన్ అనేది జరిగింది. ఎఫ్డిఐ అంటే మీకు అందరికీ తెలిసిందే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని చెప్పేసి అంటారు. ముద్రణా మాధ్యమం అంటే ప్రింట్ మీడియా అండ్ ఏక బ్రాండు వర్తకంతో సహా మరికొన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిబంధనలు సరళీకరించేందుకు ప్రభుత్వం పరిశీలనలో ఉంది. మొత్తానికి ముద్రణ రంగాల ప్రింట్ మీడియాలో ఇప్పటివరకు ఎఫ్డిఐ పరిమితి 29% నుంచి దాన్ని ఇప్పుడు 49%కి పెంచనున్నారు. సో క్వశ్చన్ దీని మీద ఏ రంగంలో అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రంగంలో ఎఫ్డిఐలను 29% నుంచి 49%కి పెంచాలని యోచిస్తున్నారు అని అంటే అప్పుడు మనం ముద్రణ రంగం ప్రింట్ మీడియా అనేది చెప్పుకోవాల్సినటువంటి జవాబు. నెక్స్ట్ చూసినట్లయితే ఐటీ మారుతుంది అనేటువంటి హెడ్డింగ్తో ఇక్కడ గుర్నాని గారు ఉన్నారు. ఈ గుర్నాని గారు ఏ చైర్మన్ అంటే నాస్కామ్ చైర్మన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని చెప్పేసి నాస్కామ్ యొక్క దీని గురించి ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పడం కూడా జరిగింది. ఒకసారి ఫేజ్ చూస్తే గుర్తుంటుందని చెప్పి ఫేజ్ ఇచ్చారు పేపర్లో మీకు ఇచ్చాం. సేవలు అందిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో యాంత్రీకరణ, ఆటోమేషన్, వినూత్న టూల్స్ వినియోగం, ఇంజనీర్లు, సేవలు పొందుతున్న ఖాతాదారుల సామర్థ్యాలు మెరుగుతున్నందున సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగుల వృద్ధి రేటు తక్కువగా ఉంటుందని చెప్పేసి నాస్కామ్ చైర్మన్ సిపి గుర్నాని స్పష్టం చేశారు. సో నాస్కామ్ చైర్మన్ పేరు ఏంటి అంటే సిపి గుర్నాని. ప్రస్తుతం నాస్కామ్ చైర్మన్ ఎవరు? సిపి గుర్నాని. నెక్స్ట్ మే నెలాఖరులోపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు పూర్తి అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా పూర్తయినటువంటి క్యాంప్ కార్యాలయం పరకాల. ఆ పరకాల క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండ్ కడియం శ్రీహరి కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. సో మొట్టమొదటిగా పూర్తి చేసుకున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏది అని అంటే పరకాల అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి మరి క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందంటే తెలంగాణలో నూతనంగా నిర్మించిన తొలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎక్కడ ప్రారంభించారు అని అంటే పరకాల. అన్ని క్యాంపులలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవి నిర్మిస్తూ ఉన్నారు. మొత్తానికి ఫస్ట్ ప్రారంభమైంది ఏది అంటే పరకాల. ఇక భారత్కు 5వ స్థానం అనేటువంటి న్యూస్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఐఎన్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 5వ స్థానంతో నిలిచింది. ఢిల్లీలో జరిగిన టోర్నీలో భారత్ 1 స్వర్ణం, 2 రజత, 2 కాంస్య పథకాలు సాధించి 6 స్వర్ణాలు 6 రజతాలతో చైనా అగ్రస్థానం దక్కించుకుంది. భారత్ 1 స్వర్ణం, 2 రజత పథకాలు, 2 కాంస్య పథకాలు సాధించింది. సో భారత షూటర్ సిరాజ్ షేక్ 6వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మొత్తానికి మనకి భారతదేశం ఏ స్థానంలో నిలిచిందంటే 5వ స్థానంలో నిలిచింది. మనకి మొదటి స్థానంలో నిలిచింది ఏది అంటే చైనా. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 5వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్. నూతన శాసనసభ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సభలో ఉల్లాసంగా కబుర్లు చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సభాపతి కూడా శివప్రసాదరావు, మంత్రి యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. 2 ఏళ్లలో చేసి చూపించాం, 2 ఏళ్లలోనే సచివాలయం, శాసనసభ నిర్మించాం, చరిత్రలో తిరగరాసేలా అమరావతి నిర్మాణం, ఢిల్లీకి ఎప్పుడు భయపడలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవన సముదాయాన్ని ఎప్పుడు ప్రారంభించారు అనంటే ఇది 2వ తారీఖు ప్రారంభించారు. ఇది 3వ తారీఖు పేపరు. సో 2వ తారీఖు ప్రారంభించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవన సముదాయాన్ని 2వ తారీఖు ప్రారంభించారు, మార్చి 2. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంధన విశ్వవిద్యాలయం ఎక్కడ నెలకొల్పనున్నారు అనేటువంటిది అనంతపురంలో ఇంధన విశ్వవిద్యాలయం అనేటువంటి న్యూస్ చూస్తున్నాం ఇక్కడ. సో బడ్జెట్ సమావేశాలు బిల్లు పెట్టి ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదించింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంధన విశ్వవిద్యాలయం ఎక్కడ నెలకొల్పనున్నారు అని అంటే అప్పుడు మనం
ఆన్సర్ అనంతపురం అని చెప్పాలి. ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి 1:50 ఎంపిక విధానంతో నష్టపోతామని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి న్యూస్ ఇక్కడ ఇచ్చారు. మరి దీని గురించి నిర్ణయం ఏమి తీసుకుంటారనేది తెలియదు. ఇక్కడ 1:50 ఇచ్చి ఈ 1:50లో రిజర్వేషన్స్ పాటించట్లేదు. ఓన్లీ మెరిట్ ఆధారంగానే 1:50 మెయిన్స్కి తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళ రిజర్వేషన్స్ పాటించని కారణంలో కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి ఎంతవరకు దీన్ని సక్సెస్ అవుతారు, ఏమవుతుంది అనేది మనం వేచి చూడాలి. విషయం ఏంటంటే ఈ 1:50లో రిజర్వేషన్స్ పాటించట్లేదు అనేది వీళ్ళ యొక్క వాదన. మరి 1:50 రిజర్వేషన్ పాటించకుండా ఓపెన్ మెరిట్ ప్రకారం ఇచ్చినట్లయితే ఆ తర్వాత మెయిన్స్లో రిజర్వేషన్ పాటించడం వల్ల ఇక్కడ మనకి నష్టపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా కాకుండా యూపీఎస్సీ ఎలా చేస్తే అలా చేయండి. సివిల్స్ 2015 ప్రిలిమ్స్లో జనరల్ కేటగిరీకి ఒక కట్ ఆఫ్, ఓబీసీకి ఒక కట్ ఆఫ్, ఎస్సీకి ఒక కట్ ఆఫ్, ఎస్టీకి ఒక కట్ ఆఫ్ రావడం జరిగింది. ఇక్కడ కూడా అట్లనే రావాలి అని చెప్పేసి వీళ్ళు అడగడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాలి. గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులంతా కూడా. ఇక 3 విశ్వవిద్యాలయాల బిల్లులకు ఆమోదం అనేటువంటి న్యూస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద 175 ఎకరాల్లో 350 కోట్లతో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో వృత్తి సాంకేతిక విద్యను మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది. కాకినాడలో రవాణా లాజిస్టిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రవాణా సరఫరా వ్యవస్థ లాజిస్టిక్ సప్లై చైన్ విభాగాన్ని ప్రోత్సహించి సాంకేతిక విద్యను మెరుగుపరిచేందుకు బిల్లు అనేది సహకరిస్తుంది. సో మొత్తానికి 3-4 ఏళ్ళలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుంది. ఈ విధంగా విశ్వవిద్యాలయ బిల్లులు అనేవి ఆమోదం పొందాయి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా గోదావరి పెన్నాపై మరో అడుగు అనేటువంటి న్యూస్ వస్తున్నాం మనం ఇక్కడ. గోదావరిని పెన్నాని అనుసంధానం చేయాలని చెప్పేసి 2 నెలల్లో పూర్తి సంధి ప్రాజెక్టు నివేదిక 2 నెలల్లో అనుసంధానంపై పూర్తి స్థాయి ప్రాజెక్ట్ నివేదికను తయారు కానుంది. ప్రాజెక్ట్ నివేదిక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అంటారు దాన్ని. సో ఈ డిపిఆర్ అనేది పూర్తి స్థాయిలో మనకి 2 నెలల్లో అందుబాటులో వస్తుంది. గోదావరి పెన్నా నదిని అనుసంధానం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా పడవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ 2 నదులను అనుసంధానం చేయాలని డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే అప్పుడు మనం ఆన్సర్ వచ్చేసి గోదావరి పెన్నా అనేది చెప్పుకోవాల్సినటువంటి ఆన్సర్. సో ఇవి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గ్రూప్ 1 జర్నలిస్ట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ మెటీరియల్ కూడా మీకు జిప్ చేసేసి పంపిస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా కాకతీయ కరెంట్ అఫైర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు క్వశ్చన్స్ అనేవి రాయొచ్చు. సో వీక్లీ క్వశ్చన్స్ అనేవి త్వరలో అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.